ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ దెబ్బతో అన్నీ కుదురుకుంటాయి రాజు. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. అవునమ్మాయి గారు. ఆగండి. శ్వేత ఎక్కడా? నాకు తెలుసు శ్వేత ఎక్కడుందో మీకు తెలుసని. మర్యాదగా చెప్పండి, శ్వేత ఎక్కడా? అయ్యో శ్వేత, శ్వేత ఇందాకటి వరకు పాకెట్లోనే ఉంది. ఎక్కడో జారిపోయినట్టుంది. ఉండు, మళ్ళీ చూస్తాను. అమ్మాయి గారు, మీరు కూడా వెతకండి. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. అయ్యో, ఏంటి వెటకారంగా ఉందా? శ్వేత ఎక్కడుందని మమ్మల్ని నువ్వు అడగడం వెటకారంగా అనిపించడం లేదా? అయినా శ్వేత మాతో ఎందుకుంటుంది? శ్వేతని మీరే ఏదో చేసుంటారు. కాల్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు. మామూలుగా వెళ్ళేదైతే నాతో చెప్పి వెళ్ళుండేది. అలా చెప్పకుండా వెళ్ళింది అంటే ఖచ్చితంగా మీరే ఏదో చేసుంటారు. శ్వేతని ఏదో చెయ్యాలన్న కోరిక మాకు లేదు. అయినా శ్వేతని ఏదో చేయడం వల్ల మాకొచ్చే లాభం ఏంటి? అసలు మేము శ్వేతని ఏదైనా ఎందుకు చెయ్యాలి? శ్వేత ఏం చిన్నపిల్ల కాదు, అన్నీ అన్నకు చెప్పి చేయడానికి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళి ఉండొచ్చు. నీ ఫోన్ తీసేంత టైం కూడా ఉండకపోవచ్చు. ఫోన్ రింగ్ అవుతుందంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళిన పని అయ్యాక తిరిగి వస్తుంది. శ్వేత బయటికొచ్చిన పనైతే అయిపోయింది జీవన్. కానీ మెడలో తాళిబొట్టు వేసుకుని ఈ ఇంటికి ఎలా రావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నీ ఫోన్ తీస్తే ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. పదనమ్మాయి గారు. నా మెడలో ఈ తాళిబొట్టు ఎవరేశారు? నేనే కట్టాను. రాజు రూపలు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారన్నయ్య. ఈ విషయం నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్ళ పింకీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఆడుకుందామని మనం చూసాం. నన్ను అడ్డం పెట్టుకొని పింకీని సేవ్ చేయాలని రాజు రూపలు చూస్తున్నారు. వాళ్ళిద్దరిని అంత ఈజీగా వదిలిపెట్టను. ఎక్కడున్నా శ్వేత? ఏమైపోయావు? నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని నాకు అర్థమవుతోంది. నువ్వు ఫోన్ చేయకపోతే నీకేమైందో అన్న టెన్షన్తో చేస్తున్నా. ప్లీజ్ శ్వేత, ఒక్కసారి కాల్ బ్యాక్ చేయి. నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పు. శ్వేత, అన్నయ్య, నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు శ్వేత? నేను ఇంటికి వెళ్తున్నానన్నయ్య. ఇంటికా? అవునన్నయ్య, నాకు మమ్మీ డాడీలని చూడాలనిపించింది. అందుకే వెళ్తున్నాను. ఇందాక ఫోన్ సైలెంట్లో ఉంది, అందుకే చూసుకోలేదు. నువ్వేం కంగారు పడకనయ్యా. 2 రోజుల్లో నేను మళ్ళీ వచ్చేస్తాను. శ్వేత, నిజంగా నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదన్నయ్య. నేనే నీకు ప్రాబ్లంగా మారుతానేమో అనిపిస్తుంది. అలా ఏం లేదన్నయ్య. ఉంటే నేను నీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను? సరే, నేను వెళ్ళొస్తానన్నయ్య. త్వరగా వచ్చే శ్వేత. నీ హ్యాపీనెస్ కోసం నేనిక్కడ చాలా ప్లాన్ చేస్తున్నాను. నువ్వు లేకపోతే నేనేం చేసినా వృధా అయిపోతుంది. అలాగే అన్నయ్య. సరే.
మావయ్య ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? విజయాంబిక చేత నిజం ఎలా చెప్పించాలి, ఎలా భయపెడితే నిజం చెప్తుందా అని ఆలోచిస్తున్నానమ్మా. మనం ఎలా భయపెట్టినా అత్తే నిజం ఒప్పుకోదు మావయ్య. అత్తే నిజం ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా రాఘవ్ వచ్చి నిజం చెప్పాలి. అప్పుడే అత్తే నిజం ఒప్పుకుంటుంది. అంతా నేను చూసుకుంటానమ్మా. అవును, పింకీ గురించి ఏమైనా ఆలోచించారా? ఆలోచించడమే కాదు, ఆల్రెడీ ఆచరణలో కూడా పెట్టేశాం. పింకీకి ఏం ప్రమాదం లేదు. అవును మావయ్య. మంచి పని చేశారు. ఇంకా మిగిలింది విజయాంబిక నిజం ఒప్పుకోవడం ఒక్కటేనన్నమాట. నేను చెప్పినట్టు మీరు చేయండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. అలా చేయండి. అలాగే చేస్తాం మావయ్య. అలాగేనమ్మా. పదరాజు. అమ్మో! నాకు లేని రోగాలను అంటగట్టి నాతో అన్ని పనులు చేయిస్తున్నారు. ఒళ్ళు హూనమైపోతోందమ్మో. ఈయన ఇంట్లోనే ఉంటే నన్ను ట్రీట్మెంట్ పేరుతో ఇంకా హింసిస్తారు. నాకే రోగం లేదు అని నిరూపించుకుని ఈయనింటి నుంచి పంపించేయాలి. ఇదేంటి పాము బుసగొడుతున్నట్టు అనిపిస్తోంది? నిజంగానే పాము బుసగొడుతోందా, నాకెలా అనిపిస్తోందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.